శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వత్యే నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. మనం పాము రూపంలో ఉన్నటువంటి స్వామి సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామిని స్మరించాడని చెప్పుకున్నాం కదా. మహిమాన్వితుడైనటువంటి షణ్ముఖుడు తనను స్మరించటంతో నరసింహస్వామి పొంగిపోయాడు. వెంటనే ప్రత్యక్షమై గరుత్మంతుణ్ణి తన జూలుతో ఒక్క దులుపు దులిపాడు. ఆ దెబ్బకు గరుత్మంతుడు ఎక్కడ పోయాడో తెలీదు, ఏ లోకాలకు పడిపోయాడో కానీ 2 రోజుల తర్వాత వచ్చి గర్వాంధుడై ఈసారి నరసింహస్వామి మీదకు దూకపోయాడు. నరసింహస్వామిని పట్టుకుందామని వచ్చాడు. నరసింహస్వామి ఊరికే ఉంటాడా? సుబ్రహ్మణ్య స్వామి ఏదో పాము రూపంలో తపస్సు చేసుకుంటుంటే ఈయన తపస్సుకు రాలేదు. ఈయనంతే తినేయటానికి వచ్చాడు అంతే అందరినీ. ఆయన ఊరికే ఉంటాడా? గరుత్మంతుణ్ణి తన వేళ్లతో ఒక చిన్న ఈగలాగా పట్టుకున్నాడు. కాళ్ళ కింద వేసి తొక్కేశాడు. దాంతో గరుత్మంతుడికి గర్వం పోయి అపరాధాన్ని మన్నించమని నరసింహస్వామిని కోరాడు. గరుత్మంతుడికి అదే కావాలా, నరసింహస్వామి పాదాలు అంటుకోవాలి, అందుకని ఈ పని చేశాడు. అప్పుడు నరసింహస్వామి ప్రసన్నుడై గరుత్మంతుడికి సుబ్రహ్మణ్య తత్వాన్ని ఉపదేశించాడు. సుబ్రహ్మణ్య తత్వం ఏమిటి, ఎందుకు పాముగా ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు కుమారస్వామి సర్పరూపంలో అక్కడే తపస్సు చేసి తన అంశను ఒక శిలలో ఉంచాడు. నరసింహస్వామి సుబ్రహ్మణ్య స్వామి పైన గల ప్రీతితో తాను కూడా ఆ శిలకు వెనుక భాగంలో స్థిరపడ్డాడు. ఈనాటికి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో నరసింహస్వామి సర్పాంశగల సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు ఒకే శిలలో. కొందరు పండితులు కుమారస్వామి నరసింహ స్వరూపాన్ని స్వీకరించడం వల్ల స్వామి నామాలలో నరసింహ అవతారాయ నమః అనేటువంటి నామం ఉందని పెద్దలు చెప్తారు. అంతేగాక ఆది సుబ్రహ్మణ్యంలో స్వామి శిరస్సు, మధ్య సుబ్రహ్మణ్యంలో స్వామి వీపు, అంత్య సుబ్రహ్మణ్యంలో స్వామి తోక సూక్ష్మ రూపంలో ఉన్నాయని కూడా చెప్తారు. ఈ క్షేత్రాలను కింది నుండి పైకి కొలిస్తే యోగం సిద్ధిస్తుంది, పైనుండి కిందికి కొలిస్తే జ్ఞానవంతులవుతారు అని భక్తుల యొక్క నమ్మకం. ఇక ఆంధ్రదేశంలోని సుబ్రహ్మణ్య క్షేత్రాలు. ఆంధ్రదేశంలో కుమారస్వామి క్షేత్రాలు కోకల్లలు ఎన్నో దండి ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనది కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని గురించి స్కాంద పురాణంలో వివరణ ఇలా సాగింది. అగస్త్య మహర్షి ఈ క్షేత్రాన్ని గురించి తన శిష్యులతో ఇలా అన్నాడు. ఈ క్షేత్రంలో భగవంతుడు తన శక్తిని పరోక్షంగా చెప్తున్నాడు. రంగురంగులుగా చూడముచ్చటగా ఉన్నటువంటి నెమలి ఈకలు ప్రకృతి స్వభావాన్ని తెలుపుతున్నాయి కదా. ఎగిరి గంతులు వేయటం నెమిలి స్వభావం కదా. అటువంటి దాన్ని స్వామి ఆధీనంలో ఉంచుకున్నాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.